అందరికీ నమస్కారం అండి. గాయత్రక్క హోమ్కి స్వాగతం. కార్తీక పౌర్ణమికి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ డౌట్స్ అన్నిటికి గురించి కూడా నేను ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. కార్తీక పౌర్ణమి సంపూర్ణ పూజా విధానం అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకసారి చూడండి, మీకు డీటెయిల్గా అంతా కూడా అర్థమవుతుంది. అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఎలా ఉపవాసం ఉండాలి, ఎలా పూజ చేయాలి, ఏ సమయంలో పూజ చేసుకోవాలి అనేదంతా కూడా ఆ వీడియోలో అప్లోడ్ చేశాను. ఒక్కసారి చూడండి, మీకు బాగా యూజ్ అవుతుంది. ఈరోజు వీడియోలో కార్తీక పౌర్ణమికి సంబంధించినటువంటి సందేహాల గురించి అన్ని కూడా ఈ రోజు వీడియోలో మీతో డీటెయిల్గా చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. కార్తీక మాసం అంటేనే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి ఎంతో విశిష్టం, అలాగే పవిత్రమైనటువంటి రోజు అన్నమాట. అయితే కార్తీక పౌర్ణమి అంటే ముఖ్యంగా 5 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. 1 స్నానం, 2 దీపారాధన, 3 ఉపవాసం, 4 దానం, శివనామ స్మరణ. ఈ 5 విషయాలు మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనం కార్తీక పౌర్ణమి పూజ అనేది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అయితే వీటి గురించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. అవేంటి అనేది ఒకటొకటి చూద్దాము. మొదటిగా స్నానం అండి. కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి నక్షత్రం వెళ్లకుండానే మీరు దీపం పెట్టుకోవాలి అనుకున్నవారు తెల్లవారుజామునే నదీ స్నానం ఆచరిస్తే మంచిది. మీకు దగ్గరలో నది ఉంది అనుకుంటే నదీ స్నానాన్ని ఆచరించవచ్చు, లేదంటే సముద్ర స్నానాన్ని ఆచరించవచ్చు. లేదు అంటే మీరు స్నానం చేసే నీళ్లలో గంగా జలాన్ని కానీ లేదంటే చిటికడు పసుపునైనా కలుపుకొని మీరు స్నానాన్ని ఆచరించవచ్చు. అయితే కార్తీక పౌర్ణమి రోజున నక్షత్రం వెళ్లకుండా గడపకి గుమ్మానికి ఇరువైపులా కూడా దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. తరువాత ఇంట్లోకి వచ్చి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కార్తీక మాసంలో మొదటి నియమం అండి. ప్రతిరోజు కూడా ఇలాగే పూజ అనేది చేస్తాం. కార్తీక పౌర్ణమికి కూడా అదే విధంగా పూజ అనేది చేయాల్సి ఉంటుంది. రెండోది, కార్తీక పౌర్ణమి ఏ సమయంలో చేసుకోవాలక్క పూజ అని అడుగుతున్నారు. కార్తీక పౌర్ణమి పూజ ఎప్పుడూ కూడా సాయంత్రం వేళ చంద్రోదయ సమయంలో పూజ అనేది చేసుకుంటూ ఉంటామండి. అంటే చంద్రుణ్ణి చూస్తూ ఆ పూజ అనేది చేసుకుంటూ ఉంటామన్నమాట. మీరు ఇంట్లో చేసుకోవచ్చు, లేదంటే మీరు తులసమ్మ ఎక్కడ ఉన్నారో ఆరు బయట చేసుకోవచ్చు, లేదంటే ఈశాన్యం వైపు మీకు ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజ అనేది నిర్వహించుకోవచ్చు అనమాట. మీరు ఎలా చేసినా కూడా సాయంత్రం వేళ పూజ అనేది చేసుకుంటే మంచిది. అయితే ఉపవాసం ఎలా ఉండాలక్క అని కూడా అడుగుతున్నారండి. ఉపవాసం విషయానికి వచ్చినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని అనుసరిస్తూ ఉంటారనమాట. అంటే కొంతమంది మార్నింగ్ నుంచి అంటే ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం వేళ పూజ అనేది చేసుకుని చంద్ర దర్శనం చేసుకుని 365 ఒత్తులు వెలిగించుకుని గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి ఉపవాసాన్ని విరమించే వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది రోజంతా కూడా ఉపవాసం ఉండి స్వామివారికి నివేదించినటువంటి నైవేద్యం ఏదైతే ఉంటుందో అది మాత్రమే తిని ఆ ఉపవాసాన్ని విరమిస్తూ ఉంటారు. కొంతమంది మార్నింగ్ అంతా కటిక ఉపవాసం అనేది ఉంటారండి. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా సాయంత్రం పూజ అనేది చేసుకుని సాయంత్రం పాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. అది మీ ఆరోగ్య రీత్యా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఉపవాసం ఎంతో ప్రత్యేకమండి. కార్తీక పౌర్ణమి రోజున మీరు ఏ రోజు ఉపవాసం ఉన్నా ఉండకపోయినా కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. మీరు ఉండగలిగితే ఉండండి, లేదు మాకు ఆరోగ్యం సహకరించదక్క అని అనుకుంటే కనుక పళ్ళు అలాగే పాలు తీసుకుంటూ కూడా ఉపవాసాన్ని కొనసాగించవచ్చు. అయితే మరొక డౌట్ చూద్దామండి. మనం 365 ఒత్తులు గుళ్ళో వెలిగించినప్పుడు ఇంట్లో తప్పకుండా దీపారాధన చేయాలక్క అని కూడా అడుగుతున్నారు. మీరు గుడికి వెళ్ళి 365 ఒత్తులు వెలిగించాలి అనుకున్న వారు కూడా ఇంట్లో దీపారాధన చేసుకుని దేవాలయానికి వెళ్ళి 365 ఒత్తులు వెలిగించుకోవాల్సి ఉంటుందండి. మీరు సాయంత్రం వేళ గడపకి ముందు గడపని పూజించిన తర్వాత ఇరువైపులా దీపం పెట్టిన తర్వాత ఇంట్లోకి వచ్చి శివపార్వతులిద్దరికీ కూడా చక్కగా పూజ అనేది నిర్వహించుకుని తర్వాత తులసమ్మ దగ్గర కూడా మీరు దీపారాధన చేసి 365 ఒత్తులు వెలిగించుకోవాలనుకున్న వారు గుడికి వెళ్ళి వెలిగించుకుని స్వామివారి యొక్క దర్శనం చేసుకుని ఇంటికి రావాల్సి ఉంటుంది. గుడికి వెళ్ళే ముందు దీపారాధన చేసుకుని వెళ్ళాలండి. తప్పకుండా ఈ విషయం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒకవేళ మీరు గుళ్ళో 365 ఒత్తులు వెలిగించుకోలేము అనుకుంటే తులసమ్మ దగ్గర కూడా మీరు 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు అనమాట. మరొక డౌట్ వచ్చేటప్పటికి ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి చేసుకున్న వాళ్ళు
ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి చేసుకోవాలి అక్క అని అడుగుతున్నారండి. అది రూల్ ఏమీ లేదు. ఈ సంవత్సరం మీకు వీలైంది చేసుకున్నారు, నెక్స్ట్ సంవత్సరం మీకు వీలు పడలేదు, చేసుకోకపోయినా పర్వాలేదు. ప్రతి సంవత్సరం కంటిన్యూ చేయాలి అని రూల్ ఏమీ లేదండి. కానీ మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు తప్పకుండా మీరు చూస్తారు కాబట్టి నెక్స్ట్ సంవత్సరం కూడా మీరు చేసుకోవాలి అనే భావం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది. కాకపోతే నెక్స్ట్ సంవత్సరం చేసుకోవాలి అనే రూల్ అయితే ఏమీ లేదనమాట. మరొక డౌట్ ఏంటంటే 365 ఒత్తులు కార్తీక పౌర్ణానికి వెలిగించుకోలేకపోయినప్పుడు మరలా ఎప్పుడు వెలిగించాలక్క అని అడుగుతున్నారు. మీరు కార్తీక పౌర్ణానికి వెలిగించకపోయినా మీరు కార్తీక మాసంలో ఏ రోజైనా 365 ఒత్తులు వెలిగించుకోవచ్చండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా ప్రత్యేకమైన రోజే. కాకపోతే సోమవారం విశేషంగా వస్తుంది కాబట్టి 3వ సోమవారం మీరు వెలిగించుకోవచ్చు. లేదు అంటే కనుక మీరు ఏ రోజైనా కూడా గుడికి వెళ్ళి వెలిగించుకోవచ్చు అనమాట. అలాగే మరొక డౌట్ ఏంటంటే 365 ఒత్తులు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వెలిగించుకోవాలా, లేదంటే ఒక్కటి వెలిగిస్తే సరిపోతుందా అనే డౌట్ కూడా అడుగుతున్నారండి. మీరు ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది వెలిగించుకుంటే మంచిది. లేదు అంటే మీ ఇంటి యజమాని పేరు చెప్పి మీరు 365 ఒత్తులు ఒక్కటి వెలిగించినా పర్వాలేదన్నమాట. అలా వెలిగించినప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరు వెలిగించినటువంటి ఫలితం అనేది దక్కుతుంది. కాబట్టి ఇంట్లో మీ యజమాని పేరు చెప్పి వెలిగించుకోవచ్చు. మీరు మొత్తం వెలిగించుకుని మొత్తం కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఒకటి వెలిగించినా, అందరూ ఒక్కొక్కటి వెలిగించినా కూడా పర్వాలేదన్నమాట. అయితే కార్తీక పౌర్ణమి రోజున జాగరణ చేయాలా అక్క అని అడుగుతున్నారండి. జాగరణ ఏమీ అవసరం లేదు. అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలు అయితే పాటించవలసి ఉంటుందన్నమాట. ఆ నియమాలు ఏంటి అంటే ఆ రోజు తప్పకుండా శివనామ స్మరణ అనేది చేసుకుంటూ ఉండాలి. మీరు దీపదానం చేయాలి అనుకుంటే దీపదానం అనేది తప్పకుండా ఆ రోజు చేయండి. ఎందుకంటే ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి అనేది. మీకు పంతులు గారికి దీపదానం అనేది చేసుకుంటే చాలా మంచిది. దీపదానం ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అయితే ఈరోజు ఉసిరి దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి. ఉసిరి దీపం ఎంతో ప్రత్యేకం కాబట్టి ఉసిరి దీపం అనేది ఇప్పటి వరకు మీరు వెలిగించినా వెలిగించకపోయినా ఉసిరి దీపారాధన అనేది కార్తీక పౌర్ణమి రోజున మీరు చేసుకునే పూజలో కానివ్వండి, లేదంటే దేవాలయంలో కానివ్వండి పూజ అనేది నిర్వహించుకోండి. అంటే ఉసిరి దీపం వెలిగించి పూజ అనేది నిర్వహించుకోండి. అలాగే ఉసిరి చెట్టుకి ఈరోజు పూజ అనేది చేస్తే ఎంతో మంచిదండి. సకల పాపాలు కూడా తొలగిపోతే మనకు తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసినట్లయితే అవన్నీ కూడా తొలగి మనకి మోక్షం అనేది కలుగుతుంది. కాబట్టి ఉసిరి చెట్టుకు కూడా దీపారాధన చేసుకుని పూజ అనేది చేసుకోండి. అదేవిధంగా దీపదానం కూడా చేయండి, చాలా మంచిది. అలాగే పీఠం పెట్టుకుని పీఠం ఏర్పాటు చేసుకుని ప్రతి సోమవారం చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే కార్తీక పౌర్ణానికి కూడా ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకుని పూజ అనేది చేసుకునే వాళ్ళు ఉంటారండి. మీరు ఎలా చేసుకున్నా కూడా ఆ పీఠాన్ని మాత్రం శుక్రవారం మాత్రం కదపొద్దు. ఎందుకంటే శుక్రవారం వచ్చింది, అది కూడా మనం సాయం సంధ్యా వేళలో పూజ అనేది చేసుకుంటాం కాబట్టి పీఠం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ రోజు కదపొద్దు. అంటే పటాన్ని కానీ పీఠం కానీ ఏది కూడా పూజ వస్తువులు కానీ ఏమీ కూడా కదపొద్దు. శనివారం రోజు ఉదయాన్నే మళ్ళీ తెల్లవారుజామునే లేచి చక్కగా పూజ అనేది నిర్వహించుకుని శనివారం రోజు కదుపుకోవచ్చు అనమాట. కార్తీక పౌర్ణమి శుక్రవారం వచ్చిందండి. ఎంతో విశేషమైనటువంటి రోజు అనమాట కార్తీక పౌర్ణమి. అలాగే శుక్రవారం మనం లక్ష్మీదేవి అమ్మవారికి పూజ అనేది చేస్తాము. అలాగే కార్తీక పౌర్ణమి అంటే శివపార్వతులిద్దరికీ కూడా పూజ అనేది నిర్వహించుకుంటూ ఉంటాము. అది కూడా పౌర్ణమి కాబట్టి చంద్రుడిని కూడా పూజించేవారు చాలామంది ఉంటారండి. చంద్రుడికి కూడా ప్రత్యేకంగా పూజ అనేది చేస్తూ ఉంటారు. పెరుగన్నాన్ని కూడా మనం నైవేద్యంగా పెడుతూ ఉంటాం అనమాట. ఈ విధంగా కూడా మీరు ఆరు బయట చక్కగా మీకు వీలుంది అనుకుంటే ఆరు బయట పూజ అనేది చేసుకోండి. అయితే కార్తీక పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమి వ్రతాన్ని కూడా ఆచరించేవారు ఉంటారండి. కార్తీక పౌర్ణమి నోములు కూడా పట్టేవారు ఉంటారనమాట. సో అది కూడా మీరు నిర్వహించుకోవచ్చు. అలాగే కార్తీక పౌర్ణమి రోజున మీరు ఏ పని తలపెట్టాలనుకున్నా కూడా కార్తీక పౌర్ణమి రోజున చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మంచి ఫలితాలని అయితే ఇస్తాయన్నమాట. రోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు. మీరు ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలి అనుకున్నా, లేదంటే ఏదైనా మంచి కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్నా కూడా ఆ రోజు ఎంతో మంచి రోజు అనమాట. ఆ విధంగా మీరు చేసుకోవచ్చు అనమాట. అలాగే తులసమ్మని కూడా మీరు ఇప్పటి వరకు పెట్టుకోలేదు అనుకున్నా కూడా ఈ కార్తీక పౌర్ణమికి చక్కగా తెచ్చుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ఎంతో విశేషం కాబట్టి కొత్త తులసమ్మని కూడా తెచ్చుకుని పెట్టుకోవచ్చు అనమాట. మీరు పూజ అనేది చేసుకోవచ్చు.
365 ఒత్తులు వెలిగించేటప్పుడు ఉసిరి దీపాలతో పాటు పిండి దీపారాధన కూడా చేసుకోండి. నేను 365 ఒత్తులు ఎలా వెలిగించాలి, పూజ ఎలా చేయాలి, ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి అనేదంతా కూడా నిన్నటి వీడియోలో అప్లోడ్ చేశాను. ఒక్కసారి అంటే మార్నింగ్ అప్లోడ్ చేశాను, ఒక్కసారి చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతిదీ కూడా డీటెయిల్గా మెన్షన్ చేసి చెప్పాను అనమాట. మీకు ప్రతి ఒక్కటి అర్థమయ్యేటట్టు ఉంటుంది. ఒకసారి అది చూడండి, మీకు అంతా కూడా అర్థమవుతుంది. అలాగే చాలామంది మరొక డౌట్ అడుగుతున్నారండి, శివలింగం లేకపోతే మేము మట్టి ముద్దగా చేసుకుని శివలింగంగా తయారు చేసుకుని పెట్టుకుంటున్నాం అక్క, అలా కూడా పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. మీరు ఏ రూపంలో పూజించినా, శివలింగం పెట్టుకుని పూజించినా, పెట్టుకోకుండా పటం పెట్టుకుని పూజించినా కూడా అది స్వామివారికి చెందుతుందండి, స్వామివారి వరకు వెళుతుంది. కాబట్టి పలానా శివలింగమే ఉండాలని రూల్ ఏమీ లేదు. మీరు మట్టితో కూడా శివలింగం చేసుకుని పూజ అనేది నిర్వహించుకోవచ్చు అనమాట. అలాగే మీ దగ్గర రుద్రాక్ష ఉంది అనుకుంటే రుద్రాక్షని కూడా పెట్టి పూజ అనేది నిర్వహించుకోవచ్చండి. అలాగే ఈరోజు చేసే అభిషేకం ఎంతో ప్రత్యేకం అనమాట. మీరు పాలతో చేసుకోవచ్చు, లేదంటే పంచామృతాలతో, తేనెతో, పళ్ళ రసాలతో, ఇలా రకరకాల పూజా ద్రవ్యాలతో చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క పూజా ద్రవ్యానికి ఒక్కొక్క ఫలితం అనేది ఉందండి. కాబట్టి అదేంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అయితే ఈరోజు చేసే అభిషేకానికి కూడా ఎంతో విశేషం అనేది ఉందన్నమాట. మీరు ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చు, లేదు అంటే గుళ్ళోనైనా అభిషేకం అనేది నిర్వహించుకోవచ్చు అనమాట. ఏదేమైనా ఈరోజు ప్రత్యేకంగా దీపారాధన అంటే స్నానము, దీపారాధన, ఉపవాసము, అలాగే దానము, అభిషేకం, శివనామ స్మరణ, వీటిని గుర్తుపెట్టుకుంటే మనం పూజ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. అయితే ఈ పూజ ఎలా చేసుకోవాలి, ముందుగా ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలి అనేది అంతా కూడా మార్నింగ్ అప్లోడ్ చేశానండి వీడియో అనేది. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లోను ఐ బటన్లో వస్తుంది, ఒక్కసారి చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరికొన్ని వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలని మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.